वजीर सेहत इराज अंदर ने कहा कि हैदराबाद शहर में 225 डिस्पेंसरियां कायम की गई हैं। उन्होंने कहा कि बस्ती दवाखानों को रियासत के दूसरे बड़े शहरों तक तौसीह देने का मंसूबा जेर गौर है। उन्होंने कहा कि शहरी आबादी दिन ब दिन बढ़ती जा रही है। शहर के मुख्तलिफ इलाकों में गरीब आवाम के लिए ये दवाखाने कायम किए गए हैं। कानूनसाज असम्बली में वक्फे सवालात के दौरान अरकान की जानिब से पूछे गए सवालात के जवाब देते हुए उन्होंने ये बात कही। उन्होंने कहा कि दिल्ली में मरहला क्लिनिक को एक मिसाल के तौर पर लिया गया है और बस्ती हॉस्पिटल शुरू किए गए थे। ताहम वज़ीर आला केसीआर ने पहले ही 350 बस्ती डिस्पेंसरियों की मंजूरी दे दी है। चुनांचा हर 10,000 की आबादी वाली बस्ती में डिस्पेंसरी कायम की गई है, जहां पर क्लिनिक में एक डॉक्टर, नर्स और दीगर अमले को तैनात किया गया है। बस्ती डिस्पेंसरी सुबह 9 बजे से शाम 4 बजे तक खुली रहती है और जरूरी अद्वियात के लिए हर महीना 20,000 रुपये की इजराई अमल में लाई जाती है। बस्ती के तमाम हॉस्पिटलों को तेलंगाना तशखीसी मरकज से जोड़ दिया गया है। उन्होंने कहा कि बस्ती हॉस्पिटल में आमद के बाद गरीबों के मियारी इलाज फराहम किया जाता है। वजीर इटला राजेंद्र ने कहा कि हैदराबाद में इन क्लिनिकों की कामयाबी के साथ हम इनको दूसरे अजला तक बढ़ाने का मंसूबा बना रहे हैं। రోజు రోజుకి అర్బన్ పాపులేషన్ చాలా పెరుగుతూ ఉందని చెప్పుకుంటున్నాము. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చర్చోపచర్చలు పెట్టి వారు అప్పుడే 350 బస్తీ దవాఖానాలని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇప్పటికే విడతల వారీగా హైదరాబాద్లో ప్రతి 10,000 జనాభాకి దాదాపు అర్బన్ పిఎస్సీలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అందుబాటులో లేనటువంటి ప్రాంతాలలో దాదాపు అర్బన్ పిఎస్సీలకి 3 కిలోమీటర్లు బయట ఈ 10,000 జనాభాకి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఇక్కడ ఒక డాక్టర్ ఉంటాడు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటుంది, తర్వాత ఒకరు అటెండర్ టైపు ఉంటారు అధ్యక్ష. 3 వ్యక్తులు పనిచేస్తారు. ఉదయం 9 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం 4 గంటల వరకు ఈ బస్తీ దవాఖానాలు పనిచేస్తాయి అధ్యక్ష. ఆల్మోస్ట్ పిఎస్సీలు గ్రామీణ ప్రాంతాలు ఎట్లా పనిచేస్తాయో, అర్బన్ పిఎస్సీలు ఎట్లా పనిచేస్తాయో బస్తీ దవాఖానాలు కూడా అదే పద్ధతిలో పనిచేస్తాయి అధ్యక్ష. వాళ్ళకి కావాల్సిన మందుల కోసం నెలకు ఒక 20,000 రూపాయలు చొప్పున సమకూర్చి పెట్టడం, అదేవిధంగా 10,000 రూపాయలు ఇతర ఖర్చుల కోసం కూడా సమకూర్చి పెట్టడం. అదేవిధంగా ఒక గొప్ప అదేంటంటే అధ్యక్ష, అన్ని ఈ బస్తీ దవాఖానాలకి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్తో అనుసంధానం చేసుకొని అన్ని రకాల దాదాపు 52 రకాల పరీక్షలని అప్పటికప్పుడు మనం ఇక్కడ వైఎంసీ దగ్గర మనం ఒకటి ఏర్పాటు చేసుకొని, బ్లడ్ బ్యాంక్ దగ్గర ఏర్పాటు చేసుకొని అనుసంధానం చేసుకొని రిజల్ట్స్ కూడా ఇచ్చేటువంటి దానికి రూపకల్పన జరిగింది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఇవి వచ్చిన తర్వాత గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏ సర్వీసెస్ గొప్పగా అంతా ఉన్నాయో, అర్బన్ ప్లేస్లో ఎట్లయితే అంతా ఉన్నాయో దానికి తీసిపోని పద్ధతిలో ఈ సర్వీసెస్ కూడా గొప్పగా అందుతున్నాయి అధ్యక్ష. అయితే గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో ఒక అప్పీల్ చేసిన అధ్యక్ష. హైదరాబాద్లో సక్సెస్ అయినాయి కాబట్టి పెద్ద కార్పొరేషన్లు అయినటువంటి మనకు వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, నిజామాబాద్ కానీ ఇలాంటి ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించాలి. ఇంత మంచిగా సర్వీసెస్ ఇస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా మనం అందించాలని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పకుండా ఇవాళ హైదరాబాద్లో ఎట్లయితే మనం కొంత చేసుకుంటా ఉన్నామో అక్కడ కూడా పూర్ కుటుంబాలు జీవించేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో, ధర్మారావు గారు చెప్పినట్టుగా ఎస్సీ లొకాలిటీస్ ఏవైతున్నాయో 10,000 జనాభాకు సరిపడా అక్కడ కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే పర్మిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి, చెప్పి ఉన్నారు కాబట్టి తప్పకుండా అవి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.